హాయ్ ఫ్రెండ్స్, మన ప్రపంచం చుట్టూ ఎన్నో అద్భుతమైన భవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని భవనాలు మన ఆలోచనకు కూడా అందని అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ వీడియోలో మనం ప్రపంచంలోని టాప్ 10 విచిత్ర భవనాల గురించి మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. క్రూజ్విల్ డొమేక్ అంటే వంకర గొలుసుగా ఇంటిగా అనువదించవచ్చు. ఇది పోలాండ్లోని సోఫోస్ట్ అనే ప్రాంతంలో ఉంది. 2004లో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం యొక్క వింత ఆర్కిటెక్చర్ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అలాగే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోని ప్రపంచంలోనే అత్యంత వింతగా నిలిచిన భవనంగా ప్రసిద్ధి పొందింది. ఇది టాప్ 50 వండర్ఫుల్ బిల్డింగ్లలో ఒకటిగా ఎంపికైంది. ఈ బిల్డింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. స్టోన్ హౌస్ పోర్చుగల్లోని ఫాపీ పర్వతాల మధ్య దాగి ఉన్న ఈ స్టోన్ హౌస్ ను 2 భారీ రాళ్లను కలిపి నిర్మించారు. 1972లో దీన్ని కట్టడం మొదలుపెట్టారు. అలాగే 1974లో దీన్ని పూర్తి చేశారు. ఈ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ప్రకృతిలో కలిసిపోయినట్టుగా ఉంటుంది. 2 పెద్ద రాళ్ల మధ్య ఈ ఇల్లు ఉంటుంది. ఈ ఇంటి లోపల చెక్క, ఫర్నిచర్స్ మరియు ఇనుప పరికరాలను ఉపయోగించారు. ఈ ఇంటిలో ఎటువంటి విద్యుత్ వసతులు లేవు. ఈ ఇంటి నిర్మాణం మరియు సృష్టిలో విలీనమైన రూపం కారణంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు దీన్ని చూడడానికి వస్తుంటారు. కాన్సస్ సిటీ లైబ్రరీ అమెరికాలోని మిస్సూరీ రాష్ట్రంలో ఈ కాన్సస్ సిటీ లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీ భవనం బయట భాగం అనేక ప్రసిద్ధ పుస్తకాలను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. దీన్ని కమ్యూనిటీ బుక్ షెల్ఫ్ అని కూడా పిలుస్తారు. 2004లో ప్రారంభమైన ఈ ఆర్కిటెక్చర్ ఇప్పటి వరకు అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ లైబ్రరీ గోడలపై ఉన్న పుస్తకాలు ఒక విశాలమైన శ్రేణిలో ఉంటాయి. మొత్తం 22 పుస్తకాలు ఈ గోడను అలంకరిస్తూ ఉంటాయి. ఈ పుస్తకాల ఎంపిక కాన్సస్ సిటీ ప్రజల సూచనల ఆధారంగా జరిగింది. అందులో టు కిల్ ఏ మాకింగ్ బర్డ్, రోమియో అండ్ జూలియట్, ఇన్విజిబుల్ మ్యాన్ వంటి ప్రసిద్ధ పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ 1873లో ప్రారంభమైంది. అయితే ఇది ఆ కాలంలో చిన్న గ్రంథాలయంగా మాత్రమే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత కాన్సస్ సిటీ ప్రజలు ఈ లైబ్రరీ అభివృద్ధికి సహకరించడంతో ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుత భవనం 2004లో కొత్త డిజైన్ తో ప్రారంభమైంది. సంస్కృతి, శిల్పకళ మరియు విజ్ఞానం కలయిక అయిన ఈ కాన్సస్ సిటీ లైబ్రరీ ప్రపంచానికి ఒక విలువైన ఆభరణం. పుస్తకాలను ప్రేమించే వారికి ఈ లైబ్రరీ ఒక స్వర్గధామం లాంటిది. నాటిలస్ హౌస్ మెక్సికో హౌస్ అనేది మెక్సికో సిటీలో నిర్మించబడిన ఒక అద్భుతమైన ఇల్లు. సముద్రంలో ఉండే శంఖమాకారాన్ని పోలి ఇది రూపొందించబడింది. దీన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ జావియర్ సెనోఫియన్ అనే వ్యక్తి డిజైన్ చేశారు. ఈ ఇల్లు నాటిలస్ షెల్ ఆకారంలో ఉంటుంది. ఈ ఇంటి లోపలికి ప్రవేశిస్తే ప్యారడైస్కు లాంటి స్పైరల్ స్ట్రక్చర్ మెట్లు కనిపిస్తాయి. ఈ ఇంటి లోపల ఇండోర్ గార్డెన్ మరియు ప్రకాశవంతమైన గాజు ప్యానెల్స్ ఉన్నాయి. సిమెంట్ రీఫోర్స్మెంట్ టెక్నిక్ ఉపయోగించి ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు. ఆర్గానిక్ ఆర్కిటెక్చర్ కు నాటిలస్ హౌస్ చిహ్నంగా నిలిచింది. డాన్సింగ్ హౌస్ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో ఉన్న డాన్సింగ్ హౌస్ ప్రపంచంలోనే అత్యంత వింత భవనాల్లో ఒకటి. ఈ భవనాన్ని చూస్తే డాన్స్ చేస్తున్న జంట రూపంలో కనిపిస్తుంది. అందుకే దీనికి డాన్సింగ్ హౌస్ అనే పేరు వచ్చింది. ఈ డాన్సింగ్ హౌస్ లో కార్యాలయాలు, రెస్టారెంట్లు అలాగే పర్యాటకుల కోసం ఒక టెర్రస్ ఉంది. టెర్రస్ నుంచి ప్రాగ్ నగరం అద్భుతమైన దృశ్యంలో కనిపిస్తుంది. డాన్సింగ్ హౌస్ ను చూడడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ప్రాగ్ నగరానికి వస్తుంటారు. బాస్కెట్ బిల్డింగ్ యుఎస్ఏ అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో ఈ బాస్కెట్ బిల్డింగ్ ఉంది. ఇది సాధారణ భవనంలా కాకుండా పెద్ద బాస్కెట్ లాంటి ఆకారంలో ఉంటుంది. ఇది 7 అంతస్తులతో సుమారు 1,80,000 చదరపు అడుగుల విస్తరణంలో నిర్మించబడింది. ఈ బిల్డింగ్ ను 1997లో నిర్మించారు. ఈ బిల్డింగ్ ద వరల్డ్ లార్జెస్ట్ బాస్కెట్ గా గుర్తింపు పొందింది. దీన్ని నిర్మించేందుకు అయిన ఖర్చు 30 మిలియన్లు. అలాగే ఇది అమెరికాలో అత్యంత ప్రత్యేకమైన భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్సైడ్ డౌన్ హౌస్ జర్మనీలోని ట్రెసన్ వాడే అనే గ్రామంలో ఉన్న ఈ అప్సైడ్ డౌన్ హౌస్ ను 2008లో నిర్మించడం జరిగింది. ఈ ఇల్లు ప్రత్యేకత ఏమిటంటే ఈ ఇల్లు పూర్తిగా తలకిందులుగా డిజైన్ చేయబడింది. ఈ ఇంటి బయట మాత్రమే తలకిందులుగా కనిపించడమే కాక లోపల ఉన్న వస్తువులు కూడా తలకిందులుగా ఉంటాయి. ఇది జర్మనీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ప్రతి ఏడాది వేలాది మంది ఈ అప్సైడ్ డౌన్ హౌస్ ను చూసేందుకు వెళ్తుంటారు. ఇలాంటి విశేషమైన నిర్మాణాలను చూస్తే మనం ఆశ్చర్యపోవడం ఖాయం. హేబిటాట్ 67 కెనడా హేబిటాట్ 67 అనేది ఒక ప్రతిష్టాత్మక నివాస ప్రాజెక్టు. ఇది 1967లో మాంట్రియల్ ఎక్స్పోలో 67 కోసం నిర్మించబడింది. హేబిటాట్ 67 ను 354 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ బాక్సులతో నిర్మించారు. వీటిని ఒకదానిపై ఒకటి అమర్చి 146 అపార్ట్మెంట్లుగా రూపొందించారు. ప్రతి అపార్ట్మెంట్ కు సరిపడా ప్రైవసీ, వాకిలి మరియు ప్రకృతి కాంతి లభించేటట్లు డిజైన్ చేశారు. ఇది కెనడాలోని ప్రముఖ టూరిస్టు అట్రాక్షన్లలో ఒకటి
ఒకటిగా మారింది. పర్యాటకులు దీన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. బ్లాక్ డైమండ్ బిల్డింగ్ జపాన్. టోక్యో నగరంలో బ్లాక్ డైమండ్ బిల్డింగ్ ఒక ఆర్కిటెక్చర్ వండర్ గా పరిగణించబడుతుంది. దీనిని సూపర్ బ్లాక్ డైమండ్ ఆకృతిలో డిజైన్ చేశారు. బ్లాక్ డైమండ్ బిల్డింగ్ వాణిజ్య ప్రదేశంగా ఉపయోగించబడుతుంది. దీంట్లో రీటైల్ షాపులు, ఆఫీసులు మరియు కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఈ భవనం వెనుక ఉన్న మరో ముఖ్యమైన లక్ష్యం ఆర్కిటెక్చర్ లో కొత్త మైలురాయిని చేరుకోవడం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దీన్ని ఒక కళాఖండంలో చూసి ఆశ్చర్యపోతారు. ద బబుల్ హౌస్. ద బబుల్ హౌస్ అనేది ఫ్రాన్స్ లోని కేఎన్సి సమీపంలో ఉన్న ఒక విభిన్నమైన మరియు సృజనాత్మకత నిర్మాణం. దీన్ని పూర్తి చేయడానికి దాదాపుగా 20 ఏళ్ల సమయం పట్టిందట. ఇది బహుళ గోళాకార నిర్మాణాలతో ఉన్న భవనం. ఈ బబుల్ హౌస్ లో 10 గోళాకార గదులు ఉన్నాయి. ఈ గదులు ప్రకృతిలో సహజంగా ఉండే గుహల ఆకారంలో ఉంటాయి. ప్రతి గది ఒక ప్రత్యేక రంగును మరియు అభిరుచిని ప్రతిబింబిస్తుంది. దీని అసాధారణ డిజైన్ వలన దీనిని ఫ్రాన్స్ ప్రభుత్వం సాంస్కృతిక వారసత్వ కట్టడంగా గుర్తించింది. అంతేకాకుండా పలు ఫ్యాషన్ షోల కోసం మరియు సినిమాల కోసం ఈ స్థలం ఉపయోగించబడింది. ద బబుల్ హౌస్ అనేది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఇది మన ప్రకృతి నుండి తీసుకున్న స్ఫూర్తిని చూపించే ఒక కళాత్మక కట్టడం. ఈ అద్భుతమైన భవనాల్లో మీకు ఏ భవనం నచ్చిందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టండి. మరొక వీడియోతోని మళ్ళీ త్వరలోనే కలుద్దాం.